పసుపు కుంకుమ డబ్బులు తీసుకోవడానికి వెళ్తే డబ్బు బ్యాంక్ అధికారులు వెనక్కి పంపేస్తున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లిలో మహిళలు ఆందోళనకు దిగారు. దర్భగూడెంలోని 50 డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు పసుపు కుంకుమ రెండవ విడత సొమ్ము ఇస్తామని చెప్పగా మహిళలంతా బ్యాంకులకు వెళ్లారు. ఎంతసేపు చూసినా అధికారులు పట్టించుకోకపోవడం, సిబ్బంది లోనికి వెళ్లనీయకపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. बैंक ऑफ इंडिया डाउन ఏప్రిల్ నెలలో అన్నారు అని మేము వచ్చే 2 చెక్కులని తీసుకెళ్తాము 60,000 అని వచ్చారండి. ఇక్కడికి వస్తే ఆయన అసలు లోన్కి వెళ్ళనిస్తలేదు మమ్మల్ని. ఇక్కడ నుంచి ఇక్కడికి గంటేస్తున్నాడు. ఆడ కానిస్టేబుల్ వస్తారు, పోలీసులు వస్తారు, మీరు లోన్కి వెళ్తే ఊరుకోము అంటున్నారండి. బ్యాంకులో డబ్బు లేదని సోమవారం వస్తాయంట. అయ్యైనా వచ్చినా 1 కోటి రూపాయలు వస్తాయంట. ఇందులో సగం మందికి ఇస్తారంట. అయ్యైనా అందరికి రావంట. అవి కూడా నమ్మకం లేదు అంటున్నారు. ఎలక్షన్ వచ్చా 10th లోకి ఎలక్షన్ వస్తే ఇంకేమో ఇస్తారండి వాళ్ళు మాకు. 4,000 కూడా ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి.